ఇంట్రా వైర్స్ అంటే ఏంటి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి పార్లమెంట్ యాక్టో లేకపోతే రాష్ట్ర శాసనసభ రూపొందించిన యాక్టో, పార్లమెంటు చట్టం కానీ లేదా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం కానీ, లేదా ఒక డిసిషన్, ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ కానీ, సీఎం డిసిషన్ కానీ, పార్లమెంటు చట్టం కానీ, ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ జీవో కానీ ఏదైనా సరే ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉందని కోర్టుకు వెళ్ళాడు అనుకుందాం. అంటే పార్లమెంట్ ఒక ఎక్స్ అనే యాక్ట్ చేసింది, ఆ యాక్ట్ అగైన్స్ ద బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని ఒక వ్యక్తి కోర్టుకు వెళ్తే కోర్టు ఆ కేసు మొత్తాన్ని పరిశీలించి ఇది కరెక్ట్గానే ఉంది అని చెబితే అది ఇంట్రా వైర్స్. జాగ్రత్త, ఇంట్రా వైర్స్ అంటే మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా, ఇక్కడ మనకి మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉందని ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు. మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉందని కోర్టుకు వెళ్తే కోర్టు ఏమంటుంది, ఇది వ్యతిరేకంగా లేదు, అనుకూలంగానే ఉంది అని చెప్పడాన్నే ఇంట్రా వైర్స్ అంటారు. మౌలిక స్వరూపానికి అనుకూల తీర్పు ఇంట్రా వైర్స్, లేదంటే కోర్టుకు వెళ్ళిన వ్యక్తికి వ్యతిరేక తీర్పు. అంటే ఇది అనుకూలంగా లేదు అని ఆయన కోర్టుకు వెళ్ళాడు కాబట్టి ఉంది అని కోర్టు చెప్తుంది కాబట్టి వ్యక్తికి వ్యతిరేక తీర్పు. అంటే ఇండివిజువల్ పర్సన్కి ఏమో అది జడ్జిమెంట్ అపోజిషన్ అవుతుంది, మనకి బేసిక్ స్ట్రక్చర్కి ఏమో ఎస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ నాట్ అగైన్స్ ద బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడమే ఇంట్రా వైర్స్ అంటే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వినండి, ఇంట్రా వైర్స్ అంటే ఒక యాక్ట్ రాంగ్ అని ఒక ఆయన కోర్టుకి వెళ్తే లేదు లేదు ఇది రైటే అని కోర్టు చెప్తే అది ఇంట్రా వైర్స్, అనుకూల తీర్పు.